హాయ్, హలో. నిన్నటితో మనము దశావతారం సిరీస్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. అన్ని 10 అవతారాలు, కల్కి అవతారం కూడా చెప్పేసుకున్నాము. మీరు ఒకవేళ ఎపిసోడ్స్ చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఇవాళ వచ్చేసి మనము నంది వాహనం గురించి చెప్పుకున్నాము. మనము దశావతారాలు అప్పుడు గరుడ వాహనం గురించి చెప్పుకున్నాం కదా. సో ఇవాళ శివుడి వాహనమైన నంది వాహనం గురించి తెలుసుకుందాం. శిలాదుడు అనే ఋషికి వరం ఇస్తాడనమాట శివుడు. తపస్సు చేసినప్పుడు కొడుకు కావాలంటే ఒక చిన్న బాలుని తపోశక్తితో వరం ఇస్తాడు. అతను అల్పాయుష్కుడు. అది తెలిసిన చిన్న పిల్లవాడు తపస్సును ఆచరిస్తాడు. అతని పేరు నంది. అతను తపస్సు ఆచరిస్తే శివుడు ప్రత్యక్షమయ్యి అతనిని తన వాహనంగా ఉండమంటాడనమాట. గణాలలో ప్రథమ గణము, భక్తుడు, ఆర్డెంట్ డివోటీ అంటారు కదా, అట్లా. అయితే క్షీరసాగర మదనం అప్పుడు శివుడు కాలకోట విషాన్ని అది కంఠంలో ఆపుకుంటాడు కదా. అప్పుడు పార్వతీదేవి ఇట్లా విషం కిందకి దిగకుండా పట్టేసుకుంటుంది. అప్పుడు ఆ విషము నోటి నుంచి కారుతున్నప్పుడు నంది వచ్చి ఆ విషాన్ని తాగేస్తుంది. అట్లా ఈ సృష్టిని అంతటినీ కూడా ఇద్దరు కలిసి కాపాడతారు. అందుకే మా మా శివుడు నందిని పరమభక్తుడిగా, అలాగే తన ద్వారపాలకుడిగా, అలాగే తన వాహనంగా ఎంచుకుంటాడు. సో నంది భక్తికి ప్రతిరూపం, అట్లాగే త్యాగానికి కూడా ప్రతిరూపం. ఈ సృష్టిని కాపాడటానికి విషయాన్ని, కాలకోట విషయాన్ని కూడా మింగిందనమాట. అదండి నంది అవతారం విశేషాలు. మరి బ్రహ్మ వాహనం గురించి తెలుసుకుందామా ఎపిసోడ్ ఎండింగ్లో. బ్రహ్మ వాహనం వచ్చేసి తెల్లటి హంస అన్నమాట. హంస, తెల్లటి హంస మనకి శాంతికి మరి జ్ఞానానికి ప్రతీక. అవండి ఇవాళ ఎపిసోడ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ న్యూ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.